హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే కొబ్బరి రొట్టె అండి. దీన్ని కొబ్బరి కేక్ అని కూడా అనొచ్చు. నేను చెప్పిన విధంగా ఈ కొబ్బరి రొట్టెని ట్రై చేయండి, చాలా రుచిగా కమ్మగా ఉంటుంది. ఇది చాలా హెల్తీ రెసిపీ అండి. ఇప్పుడు అయితే మనం కొబ్బరి రొట్టె తయారీ విధానం చూద్దాము. నేను పక్కా కొలతలతో చెప్తానండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. ఇప్పుడైతే 1 కప్పు కొబ్బరి తీసుకున్నానండి. కొబ్బరిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 1 కప్పు కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకోవాలండి. తర్వాత మూత పెట్టి దీన్ని కొబ్బరి తురుము చేసుకోవాలి. ఇదైతే కొబ్బరి తురుము రెడీ అవుతూ ఉంటుందండి. ఈలోపు అయితే మనం ఇక్కడ 1 కప్పు కొబ్బరికి 1 కప్పు బియ్యం రవ్వ తీసుకోవాలి. ఇప్పుడు బియ్యం రవ్వని వాటర్లో వేసుకోవాలండి. బియ్యం రవ్వని వాటర్లో వేసి నానబెట్టుకోవాలండి ఒక 10 నిమిషాలు. ఇప్పుడైతే మనకి బియ్యం రవ్వ అయితే నానుతూ ఉంటుందండి. ఈలోపు ఇక్కడ నేను 1 కప్పులోకి బెల్లం తురుము తీసుకున్నానండి. 1 కప్పు కొబ్బరికి 1 కప్పు బెల్లం వేసుకుంటే స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి. కొంచెం తక్కువ ఇష్టపడే వాళ్ళు అయితే 1/2 కప్పు వేసుకోవచ్చు. 1 కప్పుకి 1 కప్పు వేసుకుంటే స్వీట్ సమానంగా సరిపోతుంది. కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇంకో 2 స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకోవచ్చండి. ఇప్పుడైతే మనకి కొబ్బరి తురుము రెడీ అయిపోయిందండి. మేమైతే స్వీట్ కొంచెం తక్కువ ఇష్టంగా తింటామండి. అందుకని నేను 1 కప్కి 1/2 కప్పు బెల్లం తురుము వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా బెల్లం కొంచెం సాఫ్ట్గా అయిపోవాలండి, ఎక్కడ ముక్కలు లేకుండా సాఫ్ట్గా అయిపోవాలి. తర్వాత అందులోకి మనం నానబెట్టుకున్నాం కదండి బియ్యం రవ్వని 10 నిమిషాల పాటు. 10 నిమిషాల తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. నీళ్ళు లేకుండా బాగా పిండేసి వాటర్ లేకుండా ఓన్లీ బియ్యం రవ్వను మాత్రమే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఈ కొబ్బరి రొట్టె వండడం చాలా ఈజీ అండి. మొదటిసారి వండే వాళ్ళు కూడా ఇలా ఫాలో అయితే ఈజీగా టేస్టీగా చేస్తారండి. ఇప్పుడైతే మిక్సీ జార్లోకి ఒక టీ గ్లాస్లో సగానికైతే వాటర్ తీసుకున్నానండి. ఆ వాటర్ కూడా వేసేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా పేస్ట్లా రెడీ అవ్వాలండి. వాటర్ చిన్న గ్లాస్లో సగానికి తీసుకున్నానండి. ఆ వాటర్ అంతా వేసి ఇలా సాఫ్ట్గా మిక్సీ పట్టుకోవాలి. మొదటిసారి వండే వాళ్ళు కూడా ఈ టిప్స్ ఫాలో అయితే చాలా ఈజీగా చేస్తారండి. మనకి ప్రాసెస్ కూడా చాలా సింపుల్. మనకైతే ఇప్పుడు కొబ్బరి రొట్టెకి మిశ్రమం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్యాన్ పెట్టానండి. హీట్ అయ్యాక ఆయిల్ వేసి ఆయిల్ని ప్యాన్ మొత్తం కూడా అప్లై చేయాలి. మనకి కొబ్బరి రొట్టెకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. నాన్ స్టిక్ ప్యాన్ అయితే కొంచెం ఈజీగా ఉంటుందండి మనకి కొబ్బరి రొట్టెకి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనకి ప్యాన్ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి రవ్వ బెల్లం మిశ్రమం అయితే ప్యాన్లో వేసేసి ఇలా రొట్టెలాగా సరి చేసుకోవాలండి. ఇలా రొట్టెలా లెవెల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ ఇది బాగా కాలాలండి. సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు కూడా సిమ్లో పెట్టి ఉడికించాలండి. మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా కాల్చుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడాలండి. మనకి చుట్టూరు కూడా కలర్ వచ్చి కనపడుతుంది. ఎక్కువ కలర్ కనపడకపోతే మళ్ళీ ఇంకో 2 నిమిషాలు అలా మూత పెట్టి ఉడికించాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం రెండో సైడ్ తిప్పుకొని కాల్చుకోవాలి. మీకు 10 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, మనకి రొట్టెకి చుట్టూ కూడా అంచున ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ కనిపిస్తుంది. ఇలా కనిపిస్తే 1 సైడ్ మంచిగా కాలిపోయినట్టండి. ఇప్పుడైతే నేను దీన్ని రెండో సైడ్ తిప్పుతున్నాను. ఇలా ఒక ప్లేట్లోకి బాలించాలండి. కొంచెం కేర్ఫుల్గా స్లోగా బాలించాలి. తర్వాత ఇలా ప్యాన్ అన్ని తీసేయాలండి. మనం ఆయిల్ వేసాం కదా, నాన్ స్టిక్ ప్యాన్ కదా, ఈజీగానే మనకి రొట్టె వచ్చేస్తుందండి. చూడండి, చాలా మంచి కలర్ వచ్చి బాగా కాలింది. నాకైతే 10 నిమిషాలు టైం సరిపోయిందండి. మీరు ఒకవేళ కలర్ రాకపోతే ఇంకో 2 నిమిషాలు అలా మూత పెట్టి చూడండి. ఇప్పుడైతే మనం రెండో సైడ్ కూడా కాల్చుకుందాము. మళ్ళీ అదే ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేసి ప్యాన్ మొత్తం కూడా అప్లై చేసి రొట్టెని రెండో సైడ్ కూడా పెట్టి కాల్చుకోవాలి. మూత పెట్టేసి సిమ్లో పెట్టి మళ్ళీ ఇంకో 10 నిమిషాల పాటు బాగా కాలనివ్వాలండి. రెండో సైడ్ కూడా మంచిగా కలర్ రావాలి. ఫ్రెండ్స్, మీ అందరి కోసం కొలతలు ఇంకోసారి చెప్తానండి. 1 కప్పు కొబ్బరి తురుము, 1 కప్పు బెల్లం అయితే స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి. స్వీట్ని తక్కువ ఇష్టపడే వాళ్ళు తగ్గించి వేసుకోవచ్చు. తర్వాత 1 కప్పు బియ్యం రవ్వ అండి. టిప్స్ ఫాలో అవుతూ చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లలకి ఇప్పుడు బయట నుంచి మైదాతో చేసే కేక్స్ కన్నా ఇలా ఇంట్లో హెల్తీగా కొబ్బరి బెల్లంతో చేసే ఇలా కొబ్బరి కేక్ చేసి పెట్టండి. చాలా హెల్తీగా టేస్టీగా ఉంటుంది.
10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసానండి. మనకి రెండో సైడ్ కూడా మంచిగా కలర్ వచ్చింది. ఇప్పుడు దాన్ని కూడా ప్లేట్లోకి సర్వ్ చేసేసానండి. ఇప్పుడు దీన్ని మనకు నచ్చిన సైజులో షేప్లో ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఒకవేళ నాన్ స్టిక్ ప్యాన్ కాకుండా వేరే ఏ ప్యాన్లో అయినా చేస్తే మనకి ప్యాన్ నుంచి ఊడడానికి కొంచెం టైం తీసుకుంటుందండి. అందుకని చల్లారాక మనం బయటికి వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుంటే మనకి రొట్టె విరిగిపోకుండా వస్తుంది. వేడి మీద మనం షిఫ్ట్ చేస్తే రొట్టె విరిగిపోతుందండి, ముక్కలైపోతుంది. అందుకని చల్లారాక షిఫ్ట్ చేసుకోండి. నాన్ స్టిక్ ప్యాన్ అయితే మనం వేడి మీద షిఫ్ట్ చేసేసుకోవచ్చండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ముక్కలుగా కట్ చేసి పిల్లలకి ఇస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఇంట్లో పండగలు అయితే మొదలవుతున్నాయి కదండి అందరికీ. ఇప్పుడు అందరికీ ఇంట్లో కొబ్బరికాయలు ఉంటాయండి. ఇలా కొబ్బరికాయతో మంచి కొబ్బరి రొట్టె టేస్టీ రెసిపీ చేసి పెట్టండి. పిల్లలు పెద్దవాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు. మీకు చూపిస్తున్నానండి. అన్ని సైడ్స్ కూడా మనకి పర్ఫెక్ట్గా కాలింది. లోపల వరకు కూడా బాగా ఉడికిందండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను టేస్ట్ చేశానండి. సూపర్గా ఉంది. చాలా యమ్మీగా టేస్టీగా ఉందండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇంట్లో ఎప్పుడైనా కొబ్బరికాయ మిగిలిపోయినా సరే ఇలా రెసిపీ చేయండి ఫ్రెండ్స్. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి కొబ్బరి రొట్టె అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీలో ఎంతమందికి కొబ్బరి రొట్టె అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసాక బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.